వైకాపా టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ వైకాపా టీడీపీ కూటమి దొందేనని అన్నారు. వైకాపా అరచేతిలో వైకుంఠం చూపిస్తే కూటమి కైలాసం చూపిస్తోందని అన్నారు. వైకాపా రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రగా మార్చిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టై తయారైందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధించడంలో అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి రెండు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకానికి అన్యాయం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు మోసం చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాశక్తి పథకానికి తిలోదకాలిచ్చి సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్లోనేమో లాస్ట్ బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించారు, కానీ పైసా ఇవ్వలే, కేటాయించి కూడా ఇవ్వలే. వచ్చే సంవత్సరము 10,706 కోట్లు కావాలి, బడ్జెట్లో కేటాయించింది 6,300 కోట్లు. బట్ అగైన్ ఇక్కడ కూడా రైతుల సంఖ్యలోనా పోతపోయాలి, అమౌంట్లోనా పోతపోయాలి. ఆ విధంగా అన్నం పెట్టే రైతులను కూడా సున్నం పెట్టింది కూటమి. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ఏం చెప్పారు? సూపర్ 6లో 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000. ఆ విధంగా సంవత్సరానికి 8,160 కోట్లు కావాలి. 2024-25లో పైసా ఇవ్వాలి. వచ్చే సంవత్సరం కూడా పైసా కేటాయించారు. కాబట్టి ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, ముస్లిం మైనార్టీలకు మోసం చేసిన మోసగారి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఇక మహిళలు మహాశక్తి పథకం కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 2 కోట్ల మంది ఉన్నారు. సంవత్సరానికి ఎంత కావాలి? 30,000 కోట్లు కావాలి. 2024-25లో పైసా ఇవ్వలే, 2025-26లో పైసా కేటాయించలే. కాబట్టి మహిళలకు మోసం చేసిన మోసగారి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇది ఎలా ఉందంటే, ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి గోడలు రాసే వచ్చినప్పుడు ఈ పండగకి ఇస్తాం, ఈ పండగకి ఇస్తాం, ఈ పండగకి ఇస్తాం అని చెప్పేసి ఏ పండగకి ఇవ్వాలి. ఈ సంవత్సరం అయిపోయింది. కనీసం వచ్చే సంవత్సరమైనా ఇస్తారనుకుంటే బడ్జెట్ కేటాయింపు లేదు. కాబట్టి మహిళలకు మోసం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు? అప్పు గురించి మాట్లాడినప్పుడు ముందు అప్పేదామని చెప్పారు. మీరు అప్పు చూపిస్తే కదా, లేదు మాకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమంటే, మేము తెచ్చిన అప్పును అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి పప్పు వేలాలకు ఖర్చు పెట్టాడని చెప్పేసి చెప్తుంటే నేను కూడా నిజమేనే అనుకున్నాను. కానీ నా బడ్జెట్ చూస్తే అది కూడా తప్పనిపించింది. ఎందుకంటే మూలధన వ్యయం, ఈ అభివృద్ధి మీద ఖర్చు పెట్టడాన్ని మూలధన వ్యయం అంటారు. దీంట్లో 2023-24లో జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో మూలధన వ్యయం పెట్టింది ఎంత అంటే, ఇళ్ల బడ్జెట్ ప్రకారంగా చూపించిన లెక్కల ప్రకారంగా 23,330 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024-25లో వీళ్ళు మూలధన వ్యయం కింద పెట్టింది 24,072 కోట్లు. ఎంత అదనంగా పెట్టారు? 742 కోట్లు ఎక్కువ పెట్టారు. అంతే తప్ప ఇది ప్రమాణంగా పెరిగింది ఏం లేదు. తర్వాత ఇంకోటి, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. కాబట్టి కేంద్రం నుండి గ్రాంట్ ఎక్కువ చేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే అక్కడ పేజ్ కేంద్రము గ్రాంట్లు 2023-24లో జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో 34,702 కోట్లు వచ్చింది కేంద్రం నుండి గ్రాంట్. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024-25లో వచ్చింది 21,966 కోట్లు. సిగ్గు ఉండాలి. 23-24లో వచ్చింది 34,702 కోట్ల గ్రాంట్ రూపంలో. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో మోడీ ప్రధానమంత్రులుగా అక్కడ ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే తెచ్చింది ఎంత? గ్రాంట్ రూపంలో 21,966 కోట్లు. అంటే ఎంత తగ్గింది? 12,736 కోట్ల రూపాయలు.
కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది బాహుబలి బడ్జెట్ కాదు. మొత్తము 3,22,359 కోట్లలో అప్పు వచ్చేసి 1,04,323 కోట్లు, అంటే 32.33% ఈ మొత్తం బడ్జెట్లో అప్పు. కాబట్టి ఇది అప్పుల బడ్జెట్, ఇది కోతల బడ్జెట్, ఇది కూతల బడ్జెట్, ఇది బిడ్డల బడ్జెట్. కాబట్టి ఈ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు లేదు లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా, స్వాతంత్రం కావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.